కలెక్టర్ మీద దాడి మన తెలంగాణలో అయితే కాకుండా ఎప్పుడు కూడా కాలేదు నాకు తెలిసినంత వరకు. ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ధర్నాలు చేయండి, మ్యాక్సిమం ఏదో ఓ 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఇదేంది? ఎవరు దీని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాడు, మా సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఖండిస్తాడు. అది తప్పు. నాకు తెలిసినంత వరకు మా సొంత పార్టీ వాళ్ళు లేరు, కానీ ఎవరో ఉన్నారు. దీని కింద రాజకీయ కుట్ర కూడా ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ మీద దాడి అసలుకు నేను నమ్మలేదు. ఫస్ట్ మన వికారాబాద్ జిల్లా, మన తెలంగాణ, మన వికారాబాద్ జిల్లాలో ఎవరో గుండాగాలు ఇచ్చేసింది. సరే, దానికి ఊరోళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళని తప్పుదారి పట్టించిందా, నిజంగానే వాళ్ళకి నష్టమవుతుందా, ఇవన్నీ చూద్దాం. ఓది కథ అయితే డెఫినెట్లీ ఇది పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకుంటున్నాను. కలెక్టర్ మీద దాడి చేస్తే పోలీస్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి, కానీ సాధారణ ప్రజల అందరు వందలాది మంది సాధారణ ప్రజలను వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని బాధ పెట్టొద్దు. మీరు 3-4 ఉంటారు ఇన్వెస్టిగేటర్స్, వాళ్ళని పట్టుకొని అది చేసినాక, ఇన్వెస్టిగేషన్ చేసినాక వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ సాధారణ ప్రజల ఇంటికి పోయి వాళ్ళని హింసించొద్దు అని నాకు పోలీస్ కూడా విజ్ఞప్తి. ఫార్మా కంపెనీని మీరు సమర్థిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా? నాకు తెలియదండి. ఓ డెవలప్మెంట్ అయితే మంచిదే, కానీ డెవలప్మెంట్ అయితే ఏంది? ఆడ ప్రజలకు నష్టం కావాలా, లాభం కావాలా? ప్రజలకు నష్టమయ్యేటట్టు డెవలప్మెంట్ అంటే తప్పనిసరిగా ఏ రాజకీయ నాయకుడైనా నేను వ్యతిరేకిస్తాను. ప్రజలకు లాభమయ్యేట్టు డెవలప్మెంట్ ఇస్తే నేను సంతోషిస్తాను. అయితే ప్రజలకు తప్పనిసరిది ఒక లాభం అయితే ఏంటంటే ఆడ ఎకానమీ పెరుగుతుంది, ఇండస్ట్రీ పెరుగుతుంది, ఉద్యోగులకి కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న హోటల్లో, భూమి ధరలో, లేకుంటే కిరాణా దుకాణాల గిరాకీ పెరిగితే ఏమో ఎట్లయితుంది. కొందరు డైరెక్ట్ వస్తుంది ఏది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు. కానీ నష్టం ఏమవుతుంది? భూస్వీకరణ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది. ఇవన్నీ పొల్యూషన్ కాకుండా చేస్తే చాలా మంచిది. భూస్వీకరణ చేస్తే ఒక్క నిమిషం, నేను 2013లో కాంగ్రెస్ ప్రభుత్వమే రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అనే చట్టం తీసుకొచ్చింది. దాని తర్వాత బీజేపీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ తీసుకొచ్చింది. అంటే భూస్వీకరణ ఎట్లా చేయాలి, వాళ్లకు కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని వస్తుంది. దాని ప్రకారం చేస్తే అది భూస్వీకరణ కూడా లాభం. ఎందుకంటే 3 ఇంతలు వస్తుంది. ఇప్పుడు ధర 20 లక్షలు ఉంటే వాళ్ళకి 60 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకు 1 ఎకరం పోతే 3 ఎకరాలు ఇవ్వాలేమో. తర్వాత ఇచ్చినాకనే తీసుకోవాలి, తీసుకున్నాక 20 ఏళ్ళ తర్వాత పైసలు ఇవ్వరాదు. ఇంకోటి నాకు తెలిసినంత వరకు చెక్ చేసుకోవాలి, ఆడ 70% మంది అంగీకరిస్తే స్వీకరణ చేయవచ్చని తెలియదు. ఇది అది చెక్ చేసుకోవాలి. కానీ దీని ప్రకారం చేస్తే అటు స్వీకరణ చేసినప్పుడు నష్టం కాదు, ఈ ప్రాజెక్ట్ వచ్చడానికి నష్టం కాదు, పొల్యూషన్ లేకుండా